హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. స్టోరీలోకి వెళ్ళిపోదాం. పల్లెటూరులో ఉండే శంకర్ తన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి భార్య పిల్లలతో పట్నం వచ్చాడు. శంకర్ స్టవ్లు రిపేర్ చేస్తుంటాడు. భార్య మిషన్ కుడుతుంది. శంకర్ తన పిల్లలిద్దరినీ మంచి స్కూల్లో జాయిన్ చేశాడు. కూతురు ప్రాచి క్లాస్ టాపర్. కొడుకు కూడా బాగానే చదువుతాడు. స్కూల్లో స్నేహితుల దగ్గర తన తండ్రి స్టవ్లు రిపేర్ చేస్తాడని చెప్పుకోవడానికి నామోషీగా అనుకునేది ప్రాచి. చదువుకుంటే ఏదైనా ఉద్యోగం ఉండేది కదా నాన్న, మరి ఎందుకు చదువుకోలేదు అని తండ్రిని అడిగింది ప్రాచి. స్తోమత లేక, అంత సదుపాయం లేక. నా తల్లిదండ్రులు నన్ను చదివించలేదు, నేను చదువుకోలేదు. నా పిల్లలనైనా చదివించాలని నా కోరిక. అందుకే నేను చిన్న చిన్న పనులు చేస్తుంటాను అని చెప్పి శంకర్ షాప్కి వెళ్ళిపోయాడు. అయినా ప్రాచి తన తండ్రిని అర్థం చేసుకోలేకపోయింది. కొన్ని రోజుల తర్వాత ప్రాచి 10th ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చాయి. ప్రాచి స్కూల్లో టాపర్గా నిలిచింది. ఇంటర్లో మంచి కాలేజ్లో చేరింది ప్రాచి. 10వ తరగతి తర్వాత పెళ్లి చేయకుండా కాలేజ్కి పంపడం మన పద్ధతి కాదని శంకర్ తల్లి గొడవపడేది. ఆడపిల్లకి పెళ్లి చేయకుండా చదివిస్తున్నాడని బంధువులందరూ శంకర్ని తిట్టేవారు. వాళ్ళ మాటలు శంకర్ ఎప్పుడూ పట్టించుకోలేదు. అలాగే తల్లి మాటలు కూడా వినేవాడు కాదు శంకర్. ఇంటర్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధించింది ప్రాచి. ఇంటర్ తర్వాత ప్రాచిని మా ఇంటి కోడల్ని చేసుకుంటామని అడిగిన దగ్గర బంధువులు కూడా వద్దన్నాడు. తను ఇంకా కష్టపడి సంపాదించి తన కూతుర్ని పెద్ద చదువులు చదివిస్తాను కానీ అప్పుడే మట్టికి పెళ్లి చేయను అని అన్నాడు శంకర్. కూతుర్ని డిగ్రీలో మంచి కాలేజీలో చేర్పించాడు శంకర్. కొడుకు కూతురు చదువు విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయలేదు. ప్రతిసారి పండక్కి భార్య పిల్లలకి కొత్త బట్టలు కొంటాడు కానీ తన కోసం ఎప్పుడూ కొనుక్కోలేదు. అలా ఒక పండగ రోజున తండ్రి చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం చూసిన కూతురు ప్రాచికి మనసు చెలించింది. తండ్రి దగ్గరికి వెళ్ళి మా ముగ్గురికి కొత్త బట్టలు కొని నువ్వెందుకు కొత్త బట్టలు కొనుక్కోలేదు నాన్న అని అడిగింది ప్రాచి. అందుకు తండ్రి, నేను చేసే పనికి బట్టలు పాడవుతుంటాయి, నాకెందుకు కొత్త బట్టలు అని కొనుక్కోలేదు అని అన్నాడు. ఆ రోజు ప్రాచి తండ్రి గురించి ఆలోచించింది. స్తోమత లేకపోయినా నాన్న ఎప్పుడు ఏ లోటు చేయకుండా వాళ్ళని చూసుకుంటున్నాడు, అలాగే చదివిస్తున్నాడు. తన తండ్రి ఎంత కష్టపడుతున్నాడో తెలుసుకుంది. ఇన్నాళ్ళు తండ్రిని అర్థం చేసుకోలేదని బాధపడింది. తన తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్న ప్రాచి ఇంకా పట్టుదలతో ఉన్నత చదువులు చదివింది. చదువు పూర్తయ్యాక తన తెలివితేటలతో అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం సాధించింది ప్రాచి. ప్రాచి తల్లిదండ్రులు సంతోషించారు. పట్టుదలతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుంది ప్రాచి. తన తండ్రే నా విజయానికి కారణం, తన సంతోషాలను వదిలి మమ్మల్ని కష్టపడి చదివించాడని తండ్రి గురించి గొప్పగా చెప్తుంది ప్రాచి. ప్రాచి సాధించిన గెలుపు తన తండ్రిని గర్వపడేలా చేసింది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు స్టోరీస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.